గత ప్రభుత్వంలో 8 గంటలకు ఒక హత్య జరిగిందని హోంమంత్రి నిన్న సార్ డమ్మీ హోంమంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ సార్. ఆ అమ్మాయి తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 దళిత మహిళలకి హోంమంత్రి ఇచ్చారు కాబట్టి, చరిత్ర సృష్టించారు కాబట్టి ఆ కంటిన్యూయేషన్లో ఈ అమ్మాయికి హోంమంత్రి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినంత మాత్రాన హోంమంత్రి ఇవ్వలేదు. చెప్పేది వినండి. ఈరోజు ఆమె వచ్చే ముందు నగిరి నియోజకవర్గంలో 3.5 సంవత్సరాల అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ కోరికి అమ్మాయిని కోరిక తీర్చుకొని పూర్తి చేశారు చంపి. ఆమె వెళ్ళే లోపల ఇంకా 2 జరిగాయి. కాబట్టి వెనకేసుకొని వచ్చే పని మాత్రం చేయొద్దండి. ఎక్కడ జరిగిందో చూపించమనండి. పోలీస్ రికార్డులు అనేవి అలాగే ఉంటాయి కదండి, అవి ఎవరు మార్చలేరు కదా, వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా, బయటకు తీయండి. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఈ 4 నెలల్లో ఏం జరిగిందో ప్రెస్ ముందరే డిస్కషన్ చేద్దాం. మొత్తం రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పండి. ఆమె ఏదైనా మాట్లాడుతుంది. ఆమె ఆఫ్ రికార్డులు ఏం మాట్లాడిందో ఒకసారి పోలీసులను అడిగితే మీకు చెప్తారు. అప్పుడు పని చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదని అడుగుతుంది. ఎప్పుడు నాయకుడు అనేవాడు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేయాలనుకుంటే పోలీసులు మంచి చేస్తారు. మీరు మా నాయకులు ఏమి చేయొద్దండి, మేము చెప్పిన వాళ్ళు మాత్రమే కేసులు పెట్టండి, కొట్టండి, లోపల వేయండి అంటే పోలీసులు మాత్రం ఏం పని చేస్తారు? హోంమంత్రి స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పింది, ఎక్కడ పడితే అక్కడ గంజా, ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పారుతుందని. ఎవరి వల్ల అండి? మీ చేతగానితనం వల్ల కాదా? నువ్వు ఎక్కడైతే రిప్రజెంట్ చేసావో గతంలో అదే విశాఖ జిల్లాలో బండిస్తున్నారు. ఏ చంద్రబాబు నాయుడు అయితే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ కుప్పంలో బండిస్తున్నారు. నువ్వు హోంమంత్రి, ఆయన ముఖ్యమంత్రి. మరి మీ ఫెయిల్యూర్ కాదా? ఈరోజు గవర్నమెంట్ షాప్స్ ఉంటే 10 నుంచి 5 వరకు ఉండేది. మీరేమో టెండర్లు చెప్పి మీ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ కడుపు నింపడం కోసం ఇబ్బడి ముబ్బడిగా ఈరోజు బెల్ట్ షాపులు వేయించారు. ఒక్కొక్కడు 10-20 వేస్తాడు. 20 లక్షలు 40 లక్షలు వేసినాడు ఏం చేస్తాడు? డబ్బులు సంపాదించడానికి బెల్ట్ షాపులు పెడతారు. ఈ బెల్ట్ షాపుల వల్ల కాదా ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగేది? మరి అలాంటివి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? వాటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ముందుకు వచ్చి మాట్లాడండి సార్. ఎవరు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడండి.